క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో దేవునికి విధేయత చూపడంలో ఏమి ఇమిడి ఉంది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే పూర్తి విధేయత సాధ్యమవుతుంది. దానియేలు 1వ అధ్యాయము 3-16 వచనాలలో రాజు అస్పెనెజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికిలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రవీణతతో జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్ష రసముల నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిముట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యకు షడ్రకనియు, మిషాయేలునకు మెషకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలమిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందను అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను: మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలురు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను: భోజనమునకు శాఖాధాన్యములను, పానమునకు నీళ్లను నీ దాసులు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్ముట మా ముఖములను, రాజు నియమించిన భోజనం భుజించు బాలురు ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్ముట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులు నిచ్చెను. దానియేలు పుస్తకంలోని 1వ అధ్యాయంలో దానియేలు విధేయతకు కట్టుబడి ఉన్నాడని మనము గ్రహించవచ్చు. దానియేలు తన మనసులో నిర్ణయించుకున్న దానికి విజయవంతంగా అనుసరించాడని లేఖనము ద్వారా తెలుసుకొనవచ్చు. కానీ ఏ క్రైస్తవుడైనా విధేయత అంత సులభమని లేదా సులభం కాదని చెప్పగలడు. విధేయత అంటే దేవుడు చెప్పిన దానిని ఆయన చెప్పిన సమయంలో మరియు పద్ధతిలో చేయడము. విధేయత చూపాలంటే ప్రభువుకు ఏది ఇష్టమో మనము తెలుసుకొని ఉండాలి. అయితే దాని కొరకు మనము లేఖనాలను ధ్యానించాలి మరియు వాటితో పరిచయం కలిగి ఉండడం చాలా అవసరము. అప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరియు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడని మనము విశ్వసిస్తాము. సాధారణంగా అలాంటప్పుడు సవాలు తలెత్తుతాయి. తరచుగా ఇతర దిశలను ఎంచుకోవడానికి లేదా సెగము విధేయతతో చిన్న చిన్న అడుగులు వేయడం ద్వారా రాజీ పడటానికి శోధనలు వస్తూ ఉంటాయి. మనము ఎప్పుడూ మర్చిపోలేనిది, మనలో ఎవ్వరూ పరిపూర్ణులం కాము. కాబట్టి మనము లక్ష్యాన్ని కోల్పోయే సందర్భాలు ఉంటూనే ఉంటాయి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు.
అప్పుడు మనము చేయాల్సింది దేవుని వైపు తిరగడము. మరియు ఇలాంటి సమయాల్లో మనము దావీదు రాజును మార్గదర్శకంగా తీసుకోవాలి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ప్రార్థించాలి. చివరికి విధేయత యొక్క లక్ష్యము మనము ఎన్ని తప్పులు చేసినా దేవునికి దగ్గరగా ఉండడమేనని గుర్తించుకోవాలి. ఆమెన్. దైవ శిష్యులు.